హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ద డెవిల్స్ చైర్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 క్యారెక్టర్స్‌కి సంబంధించి ఒక స్టోరీ చెప్తారండి. యూట్యూబ్‌లో ఫ్యాక్ట్స్ ఛానెల్స్ వాళ్ళు చెప్తారు చూడండి మిస్టరీ పాయింట్స్ అని. అందులో ఉన్న ఒక పాయింట్‌ని తీసుకొని ఆ స్టోరీలో క్యారెక్టర్ నేమ్స్ మార్చేసి చెప్పేసారండి. ఇంకదయ్యాక రెగ్యులర్ రొటీన్ హారర్ స్టోరీస్‌లో ఉన్న ప్యాటర్నే ఈ మూవీ కూడా ఫాలో అవుతుందండి. మధ్య మధ్యలో లైట్‌గా మైథాలజీ పాయింట్‌ని టచ్ చేస్తారు. ఆ పాయింట్ వచ్చినప్పుడు పర్లేదు అని అనిపించింది. కానీ మిగతా రన్ టైమ్ అంతా కూడా చాలా బోరింగ్‌గా, చాలా అంటే చాలా చిరాకొచ్చే విధంగా నడిపించారండి కథ మొత్తాన్ని. లాజిక్స్ అన్న పాయింట్‌కి ఈ మూవీలో అసలు అర్థమే లేదండి. స్క్రీన్ ప్లే అయితే మాత్రం తీసుకున్న పాయింట్‌కి అసలు సంబంధమే లేకుండా రన్ చేస్తా ఉంటారు. ఏదో స్టార్టింగ్‌లో చెప్పిన స్టోరీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అసల ఎలాంటిది అది అని చెప్పడం కోసం ఈ పార్ట్ తీసినట్టుంది. ఇంక మూవీ అయిపోయాక పార్ట్ 2 అన్నట్టు ఏదో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అసలు ఈ మూవీలోనే మ్యాటర్ లేదంటే ఇంకో పార్ట్ తీసి ఏం చేస్తార్రా బాబు అని అనిపించింది. అసలు ఈ మూవీకి ఒక కన్‌క్లూజన్ ఉండదు. ఒక పాడుండదు. ఏదో ర్యాండమ్‌గా రన్ అవుతా ఉంటాయి సీన్స్ అన్నీ గూడా. క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్కార్ విన్నర్స్ అంతే. ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా సరిగ్గా చేయలేదు. టెక్నికల్ విషయాల గురించైతే అమ్మ బాబోయ్! అసలు మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఈ మధ్య వస్తున్న షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చాలా క్వాలిటీతో ఉంటున్నాయండి. మూవీలో యూజ్ చేసే ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఆర్టిస్టులకేసిన మేకప్ వరకు అంతా కూడా షార్ట్ ఫిల్మ్ కంటే లో గ్రేడ్ క్వాలిటీతోనే ఉన్నాయి. ఇంకా ఈ కళాఖండం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. ఎందుకంటే అన్ని బొక్కలున్నాయి మూవీలో. ఓవరాల్‌గా నా వరకు అయితే మాత్రం స్టార్ట్ చేసినప్పుడే రాడ్ పడిందండి. కానీ సరేలే కాపీ కొట్టినా పాయింట్‌ని బాగా డీల్ చేస్తారేమో అని కంటిన్యూ చేశా. నిజంగా చెప్తున్నా మూవీ అయిపోయాక చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. 1 అవర్ 39 మినిట్స్‌లో గట్టిగా మాట్లాడుకుంటే ఒక 5 నిమిషాలు మాత్రమే బాగుందేమో అనిపించింది. అది కూడా ముందే చెప్పా కదా! మైథాలజీ పాయింట్ టచ్ చేశారని. అప్పుడు తప్ప మిగతా మూవీ అంతా కూడా ర్యాంప్ వేసేసారంతే. అదండి 'ద డెవిల్స్ చైర్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.